గాంధీ భవన్ వేదికగా మరోసారి జహీరాబాద్ పంచాయతీ ముదిరింది. గాంధీ భవన్లో మాజీ మంత్రి చంద్రశేఖర్ వర్గం, జహీరాబాద్కు చెందిన మరో వర్గం పోటాపోటీ నినాదాలు చేశాయి. మండల గ్రామ కమిటీల ఎన్నికలపై చంద్రశేఖర్ వర్గం హర్షం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అయితే మండల గ్రామ కమిటీ ఎన్నికలపై మరో వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. జహీరాబాద్ ఇన్ఛార్జిగా చంద్రశేఖర్ను తొలగించాలంటూ ఆందోళన చేశారు మరో వర్గం నేతలు. జహీరాబాద్ పంచాయతీ ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్లుగా అయితే కనబడట్లేదు. గాంధీ భవన్ దగ్గర మరొకసారి జహీరాబాద్ పంచాయతీ ముదిరింది. రెండు వర్గాలుగా చీలిపోయి కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సునీల్, జహీరాబాద్ ఎపిసోడ్ సంబంధించి మరోసారి చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడ సీనియర్ నేతల మధ్యలో ముఖ్యంగా మాజీ మంత్రి ప్రజెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న చంద్రశేఖర్, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి మధ్య గ్రూప్ వార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉన్న చంద్రశేఖర్ మండల కమిటీలకు సంబంధించి కానీ మండల అధ్యక్షులకు సంబంధించి ఆయన నియామకాలు చేశారు. అయితే ఇవంతా కూడా ఏకపక్షంగా చేశారు. ముందు నుంచి ఉన్న వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రయారిటీ ఇచ్చారంటూ కూడా చంద్రశేఖర్ పైన ఆరోపణలు చేస్తూ గత 4 రోజుల క్రితం గాంధీ భవన్ కు పెద్ద ఎత్తున నేతలంతా కూడా రావడం జరిగింది. గిరిధర్ రెడ్డి మనుషులంతా కూడా ఇక్కడికి వచ్చి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా చంద్రశేఖర్ వికారాబాద్ సంబంధించిన వ్యక్తి కాబట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన ప్రజెంట్ ఇన్ఛార్జ్ గా ఉంటూ పార్టీకి నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా తప్పించాలంటూ కూడా ప్రజలు ఆరోపణ చేశారు. ఈ రోజు చంద్రశేఖర్ కు సంబంధించిన వ్యక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఈ రోజు గాంధీ భవన్ కు రావడం జరిగింది. అన్ని మండలాలకు సంబంధించిన వాళ్ళ అంతర్గణం అంతా కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ కు వచ్చి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం కూడా చేస్తూ పార్టీ పటిష్టం చేసేందుకు కూడా చంద్రశేఖర్ గట్టి కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉంటూ పార్టీ బలోపేతం కోసం ఆయనంతా పనిచేస్తున్నారంటూ కూడా వారంతా కూడా ఈరోజు నినాదాలు చేయడం జరిగింది. వారంతా ఖచ్చితంగా చంద్రశేఖర్ నాయకత్వంలోనే పార్టీ బలోపేతం అవుతుందంటూ కూడా ఈ రోజు గాంధీ భవన్ కు వచ్చి కూడా వారంతా కూడా పాలాభిషేకం చేస్తూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేయడం జరిగింది. సో మొత్తం మీద అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జహీరాబాద్ లో 2 గ్రూపులుగా ఏర్పడిన పరిస్థితి. గిరిధర్ రెడ్డికి సంబంధించిన ఒక వర్గం కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న గిరిధర్ రెడ్డికి సంబంధించింది, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ కు సంబంధించిన 2 వర్గాలు కూడా పోటాపోటీగా కూడా గాంధీ భవన్ కు వచ్చి కూడా ఒకరు వర్గం వ్యతిరేకంగా చేస్తే మరో వర్గం అనుకూలంగా నినాదాలు ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. సునీల్, ప్రతాప్, అయితే ఇది మొదటిసారి కాదు, ఇది రెండోసారి. మొదటిసారి ఆల్రెడీ ఇలానే గాంధీ భవన్ మెట్ల మీద కూర్చుని వారు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు అటు పెద్దలు సముదాయించడంతో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి వెనుదిరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరొకసారి ఇరు వర్గాలుగా విడిపోయి ఈ పోటాపోటీ నినాదాలు దేనికి సంకేతం? అసలు జహీరాబాద్ గురించి కాంగ్రెస్ పెద్దలు చొరవ తీసుకునే అవకాశం కనిపిస్తుందా లేదా? డెఫినెట్ గా ఇక్కడ ముఖ్యంగా పార్టీ 2 వర్గాలుగా చిల్లిందని స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా అక్కడ కార్పొరేషన్ చైర్మన్ ఉన్న గిరిధర్ రెడ్డి వర్గం ఒకటైతే మరో వర్గం చంద్రశేఖర్ కు సంబంధించిన మరో వర్గంగా ఉంది. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఎవరైతే ఉంటారో అతనికి మాటకే ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ప్రజెంట్ కూడా సేమ్ అక్కడ కమిటీలకు సంబంధించిన విషయంలో కూడా సేమ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న చంద్రశేఖర్ చెప్పిన వారికే పదవులు రావడంతో గిరిధర్ రెడ్డి వర్గం కూడా కాస్త అసంతృప్తికి గురైన పరిస్థితి ఉంది. అయితే చంద్రశేఖర్ వికారాబాద్ నుంచి ఇక్కడికి వలస వచ్చిన నేత, అతను ఇక్కడ వచ్చి పెత్తనం చేయడం ఏంటంటూ కూడా వారంతా కూడా ఆరోపణలు గుప్పించడం జరిగింది. అయితే ప్రజెంట్ నేతలంతా కూడా ఇప్పుడు ఈ మండల కమిటీలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పెద్ద ఎత్తున కూడా వారి అంచనాకరణంతో కూడా గాంధీ భవన్ కు రావడం జరిగింది. వారంతా కూడా ప్రజెంట్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోనే పార్టీ బలోపేతం అవుతున్నట్టు కూడా వారంతా చెప్తున్న పరిస్థితి. సో ఈ 2 అంశాలను పరిగణలోకి తీసుకొని పార్టీని ఖచ్చితంగా అక్కడ సంబంధించి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో దీన్ని సెటరైట్ చేయాలని చెప్పేసి కూడా పార్టీ ఆలోచన చేస్తుంది. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.